చికెన్ తీసుకొని మట్టి పాత్రలో వేసుకుంటానా. పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఉల్లిగడ్డ వేసుకుంటాను, కోసిన ఉల్లిగడ్డ. పైన పుదీనా వేసుకుంటాను, కొత్తిమీర వేసుకుంటాను. 2 చెంచాల పసుపు వేసుకుంటాను. 4 చెంచాల కారం వేసుకుంటాను. 2 చెంచాల జీలకర్ర వేసుకుంటాను. కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు. రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటాను. సరిపోయేంత నూనె పోసుకుంటాను. ఉప్పు, కారము, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కలిసేటట్టు, నూనె ఇట్లా కలిసేటట్టు కలుపుకుందాం. కలుపుకొని పొయ్యిన పెట్టుకుందాం. శనగలు పోసుకుంటాను. శనగలు పోసుకొని కలుపుకుందాం. అన్నీ కలుపుకొని పొయ్యిన పెట్టుకుందాం. పొయ్యిన పెట్టుకుంటాను. మూత పెట్టుకొని ఒక 20-25 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. గుడాల చికెన్ కూర చేసుకునే పద్ధతి, అలా వేసుకునే ఐటెం చెప్తా. ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. మట్టి పాత్రలో చికెన్ వేసుకోవాలి. నేను 1 కిలోన్నర చికెన్ వేసుకున్నా. ఒక మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్ర 1 కిలోన్నర చికెన్ వేసుకున్నా. ఆ చికెన్లకు వేసుకునే ఐటమ్స్: పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కచ్చపచ్చ దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, 2 చెంచాల పసుపు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని పొయ్యిన పెట్టుకోవాలి. పోపుకు వేయకుండా అన్నీ కలిపి పెట్టి పొయ్యిన పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకొని సింపుల్గా, టైం వేస్ట్ కాకుండా తొందరగా కూర రెడీ అవుతుంది. కలిపి పెట్టుకున్న చికెన్ ఉడికిందో చూద్దాము. గుడాల చికెన్ నేను కలిపి పెట్టిన గుడాల చికెన్ ఉడికింది. పైన ధనియాల పొడి వేసుకుంటాను. దించుకుంటాను. గుడాల చికెన్ ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తా. సూపర్, అదిరిపోయింది. గుడాల చికెన్ సూపర్, అదిరిపోయింది. టేస్ట్ వేరే లెవెల్ ఉంది. ఇంకా తినాలనిపిస్తుంది. గుడాల చికెన్ తింటంటే టేస్ట్ బాగుంది. అబ్బా, టేస్ట్ ఎందుకున్నదంటే గుడాలు పోసినాం కాబట్టి టేస్ట్ బాగుంది. గుడాలతో టేస్ట్ బాగా వచ్చింది. కలిపి పొయ్యిన పెట్టుకొని వండుకున్నాం కదా, టేస్ట్ బాగుంది. తింటంటే వేరే లెవెల్ ఉంది. తింటంటే ఇంకా తినాలనిపిస్తుంది.